వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ గడ్డమనిల్. ముందుగా హెడ్లైన్. మంచిర్యాల జిల్లా కేంద్రంలో రామగుండం పోలీసులచే అరైవ్ అలైవ్ కార్యక్రమం. రోడ్డు భద్రతా నిబంధనలపై అవగాహన కల్పించిన కమిషనర్ అంబర్ కిషోర్ జా. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ప్రశాంతంగా ప్రారంభమైన ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు. పరీక్షా కేంద్రాన్ని పరిశీలించిన రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా. రామకృష్ణాపూర్ పట్టణం రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి. మట్టితో వెళ్తున్న ట్రాక్టర్ స్కూటీని ఢీకొట్టడంతో ప్రమాదం. రోడ్డు ప్రమాదాల నివారణ మరియు ప్రజల ప్రాణ రక్షణ ప్రధాన లక్ష్యంగా కొనసాగుతున్న అరైవ్ అలైవ్ 2వ దశ కార్యక్రమంలో భాగంగా రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా ఆధ్వర్యంలో ఈరోజు మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఐబీ చౌరస్తాలో పోలీస్ శాఖ ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా మాట్లాడుతూ ఓవర్టేకింగ్ నిబంధనలు, రాంగ్ రూట్ డ్రైవింగ్, వితౌట్ హెల్మెట్, డ్రంక్ అండ్ డ్రైవ్ మరియు నిర్లక్ష్యపు డ్రైవింగ్, తప్పు మార్గంలో ప్రయాణం చేయడం, నిబంధనల ఉల్లంఘన మొదలగు వాటిపై అరైవ్ అలైవ్ అనే కార్యక్రమంలో భాగంగా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని అన్నారు. రాంగ్ రూట్ డ్రైవింగ్ వల్ల ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయని, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని, డ్రంక్ అండ్ డ్రైవ్ చేసే వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని, ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తే ప్రయాణం సాఫీగా సాగి ప్రమాదాలు తగ్గుతాయని తెలిపారు. ప్రజలందరూ ట్రాఫిక్ నిబంధనలను ఖచ్చితంగా పాటించి బాధ్యతాయుతంగా వాహనాలను నడిపి సురక్షితంగా తమ గమ్య స్థానాలకు చేరుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల డీసీపీ ఏ భాస్కర్, ఏసీపీ ఆర్ ప్రకాష్, సిఐ ప్రమోదరావు, ట్రాఫిక్ సిఐ సత్యనారాయణతో పాటు ఎస్ఐలు, పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. స్టేట్ పోలీస్ ద్వారా అరైవ్ అలైవ్ ప్రోగ్రామ్ అంటే జీవితంగా సేఫ్గా మీరు మీ ఇంటికి రావాలి, మీరు ప్రయాణం చేసిన మీ జర్నీ సేఫ్గా ఉండాలి. ఆ ఉద్దేశంతో అందరికీ అవేర్ చేసుకోవడానికి మనము అరైవ్ అలైవ్ ప్రోగ్రామ్ మొత్తం స్టేట్లో కండక్ట్ చేస్తున్నాము. ఇదే ప్రోగ్రామ్ భాగంగా ఒక లాస్ట్ వీక్ ఆఫ్ దిస్ మంత్ ఇది ప్రోగ్రామ్ నడుస్తుంది. ఈరోజు ఈ ప్రోగ్రామ్కి భాగంగా డ్రంక్ అండ్ డ్రైవింగ్ టెస్ట్ జరుగుతూ ఉంది. రెగ్యులర్గా కూడా మనము చేస్తున్నాము, కానీ ఈసారిగా ఒక పద్ధతి పరంగా ప్లస్ ఒక పట్టుదలంతో అందరికీ చెప్పుకోవడానికి, మీరు డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేసి రోడ్డు మీద వచ్చినా తప్పకుండా కఠిన చర్య ఉంటుంది. ఈ పని చేసినా మీకు నష్టం ఉంది, మీతో సహా పక్కన ఉన్న వేరే డ్రైవర్స్కి కూడా నష్టం ఉంటుంది. మీరు అన్సేఫ్గా ఉంటే మీకు, లేకపోతే మీ ద్వారా వేరే వాళ్ళకి దుర్ఘటన జరగడానికి అవకాశం ఉంటుంది. సో అట్లా లేకుండా వాళ్ళకు ఆపుకోవడానికి మనము ఇది పని చేస్తున్నాము, చెకింగ్ చేస్తున్నాము, ఫైన్ ఇస్తున్నాము. కానీ మెయిన్ పర్పస్ ఉంది పబ్లిక్కి ఒక అవేర్నెస్, అవగాహన రావాలి. త్రాగి రోడ్ మీద డ్రైవ్ చేయకండి, అది తప్పకుండా ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళకి ఫ్రెండ్స్ అందరు చెప్పాలి. మీరు కూడా మీడియా మిత్రులు ఈ విషయంలో అందరికీ అవగాహన పెంచుకోండి. మేము ఇక్కడ డీసీపీ మంచిర్యాల్, ఏసీపీ మంచిర్యాల్, ఎస్హెచ్ఓ మంచిర్యాల్, ట్రాఫిక్ ఎస్హెచ్ఓ మంచిర్యాల్ వాళ్ళకి అందరి సిబ్బందితో సహా ఈరోజు ఈ ప్రోగ్రాంలో భాగం తీసుకోవడానికి వచ్చాము. థ్యాంక్ యూ. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాలను రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా, మంచిర్యాల డీసీపీ ఏ భాస్కర్, ఏసీపీ ప్రకాష్లతో కలిసి పరిశీలించారు. పరీక్షా కేంద్రాల వద్ద జరుగుతున్న భద్రతా ఏర్పాట్లను, సీసీ కెమెరాలు నిఘాను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా మాట్లాడుతూ పరీక్షలు పారదర్శకంగా, ప్రశాంతమైన వాతావరణంలో జరిగేలా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద సిబ్బంది బందోబస్తు, పెట్రోలియం చేస్తూ పరీక్ష ముగిసే వరకు సిబ్బంది విధుల్లో ఉంటారని తెలిపారు. విద్యార్థులు ఎటువంటి ఒత్తిడికి లోను కాకుండా ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలని సూచించారు. పరీక్ష విధుల్లో ఉన్న సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పోలీస్ కమిషనర్ వెంట మంచిర్యాల సిఐ ప్రమోదరావు, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు సత్యనారాయణ, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు నేను మంచిర్యాల డిస్ట్రిక్ట్లో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్ సూపర్వైజ్ చేసుకోవడానికి వచ్చాము. ఈ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో 288 స్టూడెంట్స్ వాళ్ళు ఇక్కడ సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాస్తున్నారు. నాతో సార్ మా డీసీపీ మంచిర్యాల గారు, ఏసీపీ మంచిర్యాల గారు, ఎస్హెచ్ఓ మంచిర్యాల గారు, అందరి సిబ్బంది ఇక్కడ ఈ డ్యూటీలో ఇన్వాల్వ్ ఉన్నారు. మీ మాధ్యమంతో నేను అందరు ప్రజలకి రిక్వెస్ట్ చేస్తున్నాము, మేము స్టూడెంట్స్కి అన్ని విధంగా ఫెసిలిటేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. కానీ ఎట్టి పరిస్థితిలో ఏదో ఒక వేరే యాక్టివిటీస్, అసాంఘిక యాక్టివిటీస్ ఈ చుట్టుపక్కన ఏం చేసినా డెఫినెట్లీ టఫ్ యాక్షన్స్ ఉంటుంది. రెగ్యులర్గా మన పోలీస్ టీమ్స్, రెవెన్యూ టీమ్స్తో కలిసి ఇక్కడ ఫ్లయింగ్ స్క్వాడ్ మూవ్మెంట్ ఉంటుంది. సో పీస్ఫుల్గా అండ్ ఫేర్గా కండక్ట్ చేయడానికి ఎగ్జామ్స్ మనము అందరు ప్రిపేర్డ్ ఉన్నాము. మీ అందరికీ సహకారం కావాలి. థ్యాంక్ యూ. మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా ఈరోజు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లా ఇంటర్మీడియట్ అధికారి అంజయ్య మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 23 పరీక్ష కేంద్రాల్లో 5,640 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా ఈరోజు జరిగిన ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పరీక్షల్లో 5,523 మంది విద్యార్థులు హాజరయ్యారని, 117 మంది విద్యార్థులు గైహాజరైనట్లు తెలిపారు. విద్యార్థులకు అన్ని వసతులు కల్పిస్తున్నట్లు, ప్రశాంత వాతావరణంలో ఆత్మవిశ్వాసంతో పరీక్షలను రాయాలని ఆయన తెలిపారు. మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ పట్టణంలోని భగత్ సింగ్ నగర్లో బుధవారం చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో మహిళ దుర్మరణం చెందిన సంఘటన చోటు చేసుకుంది. పోలీసులు ప్రత్యక్ష సాక్షులు తెలియజేసిన వివరాలు ఇలా ఉన్నాయి. మందమరి పట్టణానికి చెందిన చంటి మల్లీశ్వరి బైక్పై వెనకాల కూర్చొని బీజూన్ సెంటర్ వైపు వెళ్తుండగా అమరావతి చెరువు పూడిక మట్టితో చెక్పోస్ట్ వైపు వెళ్తున్న ట్రాక్టర్ ఢీకొట్టగా మృతి చెందింది. ట్రాక్టర్ అతివేగంగా నడపడం ఒక కారణం అయితే పట్టణంలో పశువులు యథాచ్ఛగా సంచరిస్తూ వాహనాలపైకి దూసుకురావడం మరొక కారణం అని స్థానికులు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ప్రమాద విషయమై ఎస్ఐ శ్రీధర్ను వివరాలు అడగగా కేసులు నమోదు చేసుకొని సమగ్ర విచారణ చేసి వివరాలు వెల్లడిస్తామని తెలియజేశారు. ఎక్కడ ఉంటావు? మందమరి. మంచిలో ఆగి ఫోన్ చేసి తమ్ముడు ఇంటికి వెళ్తున్నా, ఏడున్నా అంటే గోకర్ణ వస్తున్నా అంటే సార్ తమ్ముడు దించావా అంటే వస్తున్నాం అన్న. అది బీజులో ఇంటికి దించమంటే సార్ అని చెప్పి. ఎక్కడ బీజులు ఎక్కడ ఉంటుంది? ఏమి సిరికే అన్న. సిరికే. ఆమె పేరేం పేరు? కూల్గా, నువ్వు కూల్గా కొంచెం కూల్గా చెప్పు. మల్లేశ్వరి. దించమంటే సరే అని చెప్పి ఇటుకెళ్ళి దించిన అన్న. ఓకే. ఆడ ఆవులు ఉన్నాయి, ఈయన మెల్లగా వచ్చిన అయిపో ఆవులు తాకి పడ్డా. రఫ్గా వస్తాడు స్పీడ్? ఉన్నాడు, కొంచెం స్పీడ్ ఉన్నాడు అన్న. దాన్ని తప్పివేరా మీరు? ఎట్లా మీ మీదకి డైరెక్ట్ వచ్చింది? తాకిందన్న. అది అంటే మీ మిస్టేకా అయినా మిస్టేకా? ఏం అర్థమైతే అన్న. అట్లా కాదు బ్రదర్, మీ సిగ్నల్ మీరు కరెక్ట్ వస్తారా? మామూలుగా వస్తాం అన్న, మామూలు మెల్లగా వస్తాను మేము. డాక్టర్ అయినా నెగ్లెన్సా ఎట్లా? మీరు క్లారిటీ. మెల్లగా వస్తాను. డాక్టర్ డ్రైవరేనా? డాక్టర్ డ్రైవరేనా? అమరావతి చెరువులో పూటిక తీయడం జరుగుతుంది. ఆ పూటిక తీసిన మట్టిని మరి ట్రాక్టర్ ద్వారా రైతులకు వేయాలని వేసుకుంటుండ్రు. అదే కాకుండా రైతులే కాకుండా పిచ్చలు విడిగా రోడ్లపై వెళ్తుండ్రు. మరి దాని బాధ్యత ట్రాక్టర్ ఓనర్లు పైన మట్టిగా కవర్ కప్పాలి. అదే కాకుండా సింగరేణి కూడా ఈ మట్టి ఎడిపోతుందో చూడాలి. అదే కాకుండా కాంట్రాక్టర్ కూడా ఈ మట్టి ఎక్కడిపోతుందో చూడాలి. ఇవాళ ఒక ప్రాణం పోయింది. మరి దాన్ని ఎంఆర్ఓ గారు తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. అడుగుతున్నా. నేను ఒక KK5 మైన్ పిట్ సెక్రటరీని. నేను ఇక్కడ పట్టణ కౌన్సిల్ మెంబర్ని సీతాబాద్ నుంచి వెళ్ళి. నేను ఈ ట్రాక్టర్లకు ఎవడు పర్మిషన్ ఇచ్చిండు? ఈ ట్రాక్టర్లకు టెండర్ ఎవడేసిండు? సూత్రధారు ఎవరు? అసలు ఎందుకు విచ్చలవిడిగా నడిపిస్తున్నారు? మీరెవరండి? ఈ విచ్చలవిడిగా ఈ ట్రాక్టర్లు ఎందుకు నడవాల్సి వస్తుంది? సింగరేణి కార్మికుల కోసం మేము ఓసీ డైవర్ట్ చేసుకొని రోడ్ వేయించుకుంటే ఆ రోడ్డు మొత్తం ఖరాబ్ చేసి ఈ రోజు సింగరేణి కార్మికులు రోడ్డు పోతుంటే పడుతున్నారు, స్కిడ్ అయి పడిపోతున్నారు. ఆ పడి
పట్టించుకోలేదు. ఈ రోజు ఇంత పెద్ద ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదానికి కారణం కూడా ఆ మట్టి కోడిక తీతలే కాబట్టి ఈ ట్రాక్టర్ యజమాని కానీ ఈ టెండర్ ఎవరిది కానీ వీళ్ళందరూ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ డెడ్ బాడీ కూడా తీయనిస్తామని చెప్పి మేము ఈ ప్రజావేదికగానే మేము అడుగుతున్నాం. సీఎం పార్టీ నుంచి అడుగుతున్నాము. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ, ఈ పర్మిషన్ ఎవరు ఇచ్చారు, దీనికి ఎవరు బాధ్యత తీసుకున్నారన్నది కూడా మేము మీడియా మిత్రులను కూడా మేము ఇదే అడుగుతున్నాం. మీడియా మిత్రులు కూడా ఎంతో సహకారం చేస్తున్నారు మాకు. ఖచ్చితంగా ఈ బాధిత కుటుంబానికి ఏదైతే న్యాయం జరగాలో అంతవరకు న్యాయం జరిగే వరకు కూడా మొత్తం ప్రజావేదికగా మేము ఖచ్చితంగా దీన్ని మేము ఖండిస్తూనే ఉంటాం. ఖచ్చితంగా మేము పోరాడుతూనే ఉంటాం. ఏం జరిగినా ఎవరు ఎన్ని రకాలుగా ప్రలోభాలు వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మంచిర్యాల జిల్లా కేంద్రంలో రామగుండం పోలీసులచే అరైవ్ అలైవ్ కార్యక్రమం. రోడ్డు భద్రతా నిబంధనలపై అవగాహన కల్పించిన కమిషనర్ అంబర్ కిషోర్ జా. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ప్రశాంతంగా ప్రారంభమైన ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు. పరీక్షా కేంద్రాన్ని పరిశీలించిన రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా. రామకృష్ణాపూర్ పట్టణం రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి. మట్టితో వెళ్తున్న ట్రాక్టర్ స్కూటీని ఢీకొట్టడంతో ప్రమాదం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.